పీపీఎఫ్ అంటే ఏమిటి? మీరు సురక్షితంగా, దీర్ఘకాలికంగా డబ్బు పెంచాలనుకుంటున్నారా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీపీఎఫ్ భారత ప్రభుత్వం మద్దతుతో ఉన్న సేవింగ్స్ స్కీమ్. కేవలం రూ. 500తో ప్రారంభించండి. ఏడాదికి 1,50,000 వరకు పెట్టవచ్చు. రిస్క్ ఫ్రీ, టాక్స్ ఫ్రీ వడ్డీ, గ్యారంటీడ్ గ్రోత్. రిటైర్మెంట్, పిల్లల విద్య లేదా భవిష్యత్ కోసం ఆదా చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది అద్భుతమైన స్కీమ్. ఎవరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు? పీపీఎఫ్ ఎవరికి అంటే ఫైనాన్స్ నిపుణులకే కాదు, ప్రతి భారతీయ పౌరుడికి. 18 ఏళ్లు దాటి ఉంటే మీ పేరుతో ఓపెన్ చేయొచ్చు. పిల్లల పేరుతో కూడా మైనర్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఒక్క పేరుతో ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చెయ్యాలి. ఎన్ఆర్ఐకి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం లేదు. పోస్ట్ ఆఫీస్ లేదా ఇతర బ్యాంకులలో ఓపెన్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో సులభంగా ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి వడ్డీ రేట్లు మరియు రిటర్న్స్. సేవింగ్స్ అకౌంట్లలో తక్కువ వడ్డీ పక్కన పెట్టండి. పీపీఎఫ్లో ప్రస్తుత ఇంటరెస్ట్ రేటు 7.1% వార్షికంగా కాంపౌండ్ అయి పెరుగుతుంది. ప్రతి సంవత్సరం మీ డబ్బు మీద వడ్డీ, మళ్ళీ ఆ వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఈ రేటు ప్రతి క్వార్టర్కు రివ్యూ అవుతుంది, కానీ ఎక్కువగా స్టేబుల్గానే ఉంటుంది. ఇంకా బెస్ట్ విషయం ఏమిటి అంటే ఈ వడ్డీ మొత్తం టాక్స్ ఫ్రీ. ఇలాంటి ఉపయోగకరమైన మినిమం మాక్సిమం డిపాజిట్ రూల్స్. సంవత్సరానికి కనీసం మినిమం రూ. 500 డిపాజిట్ చెయ్యాలి. మాక్సిమం లిమిట్ 1.5 లక్ష రూపాయల వరకు పెట్టవచ్చు. లంసమ్ అయినా నెల నెలకి అయినా డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేయకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. దానికి రూ. 50 ఫైన్ ప్లస్ మిస్ అయిన అమౌంట్ చెల్లిస్తే మళ్లీ యాక్టివ్ అవుతుంది. టిప్: ప్రతి నెల ఆటోడెబిట్ సెటప్ చేసుకుంటే అమౌంట్ సేవ్ చేయవచ్చు. లాకిన్ పీరియడ్ మరియు అకౌంట్ మేచ్యూరిటీ. పీపీఎఫ్కి 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మొత్తం డబ్బు పూర్తిగా 15 ఏళ్ల తర్వాతే తీసుకోవచ్చు. కానీ 15 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల బ్లాక్స్లో అకౌంట్ను ఎక్స్టెండ్ చేయొచ్చు, కొత్త డిపాజిట్లు పెట్టినా పెట్టకపోయినా. కాంపౌండ్ ఇంటరెస్ట్ వల్ల నిదానంగా కానీ మిలియన్ల రూపాయల సంపదను కలిగించొచ్చు. టాక్స్ లాభాలు. ట్రిపుల్ ఎగ్జింప్షన్. పీపీఎఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ టాక్స్ సేవింగ్ టూల్ కూడా. 1,50,000 వరకు ఇయార్లీ డిపాజిట్కి సెక్షన్ 80C కింద డిడక్షన్. వచ్చే వడ్డీకి టాక్స్ లేదు. మేచ్యూరిటీలో వచ్చే మొత్తం కూడా టాక్స్ ఫ్రీ. ఈ స్టేటస్ అంటే ఎగ్జింప్ట్. ఇంత బెనిఫిట్ ఎక్కడా ఉండదు. సేవ్ చేయండి, టాక్స్ మినహాయించండి. ఇలాంటి విత్డ్రావాల్ మరియు లోన్ ఫెసిలిటీ. 15 ఏళ్లలో డబ్బు అవసరమైతే పీపీఎఫ్ దగ్గర ఆప్షన్లు ఉన్నాయి. 7వ సంవత్సరం నుంచి పార్షియల్ విత్డ్రావాల్ డబ్బు తీసుకోవచ్చు. 4వ సంవత్సరం లేదా ముందరి ఏడాది బ్యాలెన్స్లో 50% వరకు తీసుకోవచ్చు. 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు లోన్ కూడా తీసుకోవచ్చు, 25% వరకు. తక్కువ వడ్డీ, సులభమైన రీపేమెంట్, ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. పీపీఎఫ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? ఒక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సులభం. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వెళ్ళండి. లేదా ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకుల వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఓపెన్ చేయండి. కావలసిన డాక్యుమెంట్లు: పాన్, ఆధార్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో. ఆన్లైన్ అకౌంట్ ఉంటే స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ ఫోన్లోనే. 10 నిమిషాల్లో ఓపెన్ చేయండి, జీవితాంతం సేవ్ చేయండి. పీపీఎఫ్ వర్సెస్ ఇతర ఇన్వెస్ట్మెంట్స్. పీపీఎఫ్, ఎఫ్డి, ఈఎల్ఎస్ఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెస్ట్? పీపీఎఫ్లో గ్యారంటీడ్ రిటర్న్స్. ఈఎల్ఎస్ఎస్ లాగే టాక్స్ సేవింగ్ కానీ మార్కెట్ రిస్క్ లేదు. ఎఫ్డి కంటే వడ్డీ ఎక్కువ, అంతేకాకుండా టాక్స్ ఫ్రీ. పీపీఎఫ్లో లాకిన్ పీరియడ్ ఉంటుంది, కానీ అదే లాంగ్ టర్మ్ సంపదను ఇస్తుంది. సేఫ్టీ కావాలా? అంతిమంగా విజయం మీదే. మేచ్యూరిటీ, ఎక్స్టెన్షన్ మరియు రీఇన్వెస్ట్మెంట్. 15 ఏళ్ల తర్వాత ఏం చేయాలి? 3 ఆప్షన్లు ఉన్నాయి. మొత్తం డబ్బు విత్డ్రా చేయొచ్చు, టాక్స్ ఫ్రీ. 5 ఏళ్ల బ్లాక్స్లో అకౌంట్ను ఎక్స్టెండ్ చేయొచ్చు, కొత్త డిపాజిట్లుతో. లేదా డిపాజిట్లు లేకుండానే ఎక్స్టెండ్ చేయొచ్చు, వడ్డీ మాత్రం వస్తుంది. బ్యాంక్కి ఫారం ఇచ్చి ఎక్స్టెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్గా నో డిపాజిట్ ఎక్స్టెన్షన్ లా ట్రీట్ చేస్తారు. స్మార్ట్గా ప్లాన్ చేయండి. పీపీఎఫ్ని మీ పెన్షన్ ఫండ్లా వాడుకోండి. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బాక్బెంచర్ బజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.